మీ అందరికి కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున మన ప్రసంగానికి మనం పెట్టినటువంటి టైటిల్ ఏంటంటే క్రిస్మస్ విశ్వ మానవాళి పండుగ. క్రిస్మస్ ఏంటండి? విశ్వ మానవాళి పండుగ. హైందవ సోదరులు కానివ్వండి, ముస్లిమ్స్ కానివ్వండి, జైన మతస్థులు కానివ్వండి, పార్సీ మతస్థులు కానివ్వండి, ఎవరికైనా సరే క్రిస్మస్ ఏంటంటే విశ్వ మానవాళి పండుగ. ఎందుకు క్రిస్మస్ విశ్వ మానవాళి పండుగ అయిందంటే, వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి దేవుడు, రాబోతున్నటువంటి దేవుడిలో ఏ గుణగణాలు ఉండాలో వాళ్ళ గ్రంథాల్లో రాసుకున్నారు. అదే గుణగణాలతోటి యేసు ప్రభు మహిమను విడిచి ఈ భూమి మీదకి నరావతారిగా వచ్చారు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని సన్నుతుంది. ఆయన స్థాయిని విడిచిపెట్టి అత్యున్నతమైనటువంటి దైవికంగా ఉండాల్సినటువంటి స్థాయి, దేవునితో సమానంగా ఉండే స్థాయి, కోటాను కోట్ల దేవదూతలతో నిత్యము కొనబడే స్థాయి, ఆ స్థాయిని విడిచిపెట్టి మనుషుడిగా దేవుడి భూమి మీదకి వచ్చినట్లుగా మనం చూడవచ్చు. కీర్తనకారుడు ఒక చక్కటి మాట కీర్తనల గ్రంథము 8వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. ఆ మాట చాలా ఆశ్చర్యకరమైనటువంటి మాట. కీర్తనల గ్రంథము 8వ అధ్యాయం 3వ వచనం, నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా మనుషుని జ్ఞాపకం చేసుకోవడానికి మనుష్యుడు ఏ పాటివాడు. ఇక్కడ రాయబడినటువంటి మాట చూడండి, నీ చేతి పని అయిన ఆకాశము, నీవు చేసిన నక్షత్ర మండలాలు, వీటన్నిటితో పోల్చినప్పుడు మనిషి చాలా చాలా చిన్నదే అని చెప్పాలి. మనిషి జన్మ చాలా చాలా చిన్నదే అని చెప్పాలి. ఎందుకంటే మానవుడి కంటే విశ్వంలో కోటాను కోట్ల నక్షత్ర మండలాలు ఉన్నాయి. విశ్వంలో అంతరిక్షం విశాలపరచబడి ఉన్నది. వాటన్నిటితో పోల్చుకుంటే మనుషుడు చాలా చిన్నోడు. ఈ చిన్నవాడైనటువంటి మానవుడి దగ్గరికి ఆ పెద్ద దేవుడు చిన్నవాడిగా దిగి వచ్చాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని సన్నితిందాం. కొన్ని పండుగలు ఉంటాయి. కొన్ని పండుగల గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు మన గ్రామంలో కొన్ని జాతరలు జరుగుతాయి. మన గ్రామానికే పరిమితం అది. అంబాజీపేటలో కూడా కొన్ని పండుగలు జరుగుతాయి. అంబాజీపేట ఆ ప్రాంతానికే ఆ పండుగలు పరిమితం. అలాగే రాష్ట్రంలో పండుగలు ఉంటాయి. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతిని చాలా ఎక్కువగా చేస్తారు ఆంధ్రప్రదేశ్లో. అలాగే మనం పక్కన ఉన్నటువంటి తెలంగాణ దగ్గరికి మనం వెళ్తున్నట్లయితే బోనాలు పండుగ అక్కడ బాగా ఎక్కువగా చేస్తారు. అలాగే గుజరాత్లో కనుక మనం ఆలోచన చేసినప్పుడు అక్కడ దసరాని వాళ్ళు ఉత్సవంగా చేస్తారు. ఒక రాష్ట్రానికి ఉన్న పండుగ మరొక రాష్ట్రానికి మనకి కనబడదు. అయితే మీరు గమనించాలి. అలాగే కొంతమంది నాయకులు ఉంటారు, నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులు. ఆ నాయకుల పండుగ ఎంతవరకు కనబడుతుందంటే ఆ నియోజకవర్గానికి మాత్రమే కనబడుతుంది. అలాగే దేశ నాయకులు ఉంటారు. ఉదాహరణకి అమెరికాను తీసుకున్నట్లయితే అబ్రహాం లింకన్ గారు ఉన్నారు. అబ్రహాం లింకన్ గారి గురించి అమెరికన్లు మాత్రమే అతని గురించి ఏదైనా జయంతి రోజున చాలా ఉత్సవంగా వాళ్ళు జరుపుకుంటారు. అలాగే మన భారతదేశానికి మహాత్ముడు అక్టోబర్ 2న జన్మించాడు. ఆ మహాత్ముడి యొక్క పండుగను అలాగే యొక్క భారతీయులు మాత్రమే జరుపుకుంటారు. కానీ క్రిస్మస్ అనేది విశ్వ మానవాళి పండుగ. దేవుని నామమున స్తోత్రము కలుగునుగా. జనాల ఎదురు చూపుకు ఎందరైతే ఆయన కొరకు ఎదురు చూస్తున్నారో, రక్షకుడు రాబోతున్నాడని ఎదురు చూస్తున్నాడో, బైబిల్లో చెప్పబడినట్లుగా అలాగే హైందవ గ్రంథాల్లో అక్కడక్కడ ప్రస్తావించబడినట్లుగా ఎదురు చూపుకి, మానవుని యొక్క ఆశకు అలాగే మానవుని యొక్క ఎదురు చూపుకు ఫుల్ స్టాప్ పెట్టినటువంటి రోజు ఏంటంటే దేవుడైనటువంటి ఆయన అత్యున్నతమైనటువంటి ఆ రాజ్యాన్ని విడిచిపెట్టి మానవతారిగా భూమి మీదకి వచ్చాడు. దేవుని నామమున స్తోత్రము. అదే నిజమైనటువంటి క్రిస్మస్. చాలా జాగ్రత్తగా ఈ మాటలు బట్టి మీరు ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన ఎప్పుడు రావాలో, ఆయన ఎలాగ రావాలో, ఆయన కంటే ముందుగానే చాలామంది ప్రవక్తలు మాట్లాడారు. ఆది కాండం నుండి మలాకీ గ్రంథం వరకు ఉన్నటువంటి 39 పుస్తకాల్లో ఆయన ఎప్పుడు రాబోతున్నాడో, ఏ పరిస్థితుల మధ్య రాబోతున్నాడో, ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఏ ఏ సంఘటనలు భూమి మీద జరుగుతాయో అన్నీ కూడా స్పష్టంగా రాశారు. అందులో ప్రముఖంగా ఓ పెద్ద ప్రవక్త అయినటువంటి యెషయా గారు 9వ అధ్యాయం 6వ వచనంలో, కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంటుంది, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అని ఆయనకు పేర్లు పెట్టబడిను. మరొక ప్రవక్త మీకా గారు ఆయన ఏమన్నాడంటే, యూదా బెత్లెహేమ, స్వల్పమైన దానివే కానీ ఇశ్రాయేలీలను ఏలుబోవాడు నీలో నుంచి పుడతాడు. చప్పట్లు కూడా దేవుని నామాన్ని సన్నిధించు. అప్పటికి యేసుక్రీస్తు జననం ఈ భూమి మీద జరగల. అప్పటికి ఇంకా యేసుక్రీస్తు ఉనికి ఈ భూమి మీద లేదు. కానీ యేసుక్రీస్తు కంటే ముందే 1000 సంవత్సరాల క్రితమే ప్రవక్తల ద్వారా చెప్పబడినటువంటి మాటలు నెరవేర్చబడడానికి కాలము సమీపించినప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు తన ప్రియ కుమారుని లోకంలోకి పంపించాడు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం మీరు చూసినప్పుడు కాలము సమీపించినప్పుడు, ఏంటి కాలం సమీపించడం, ఎందుకు ఆయన ఇంతవరకు వెయిట్ చేయాలి, ఇంతవరకు ఎందుకు వెయిట్ చేసి ఆయన కరెక్ట్గా ఈ సమయంలో వచ్చాడని మీరు ఆలోచన చేస్తున్నప్పుడు ప్రపంచ చరిత్రలోకి మనం వెళ్ళాలి. ప్రపంచ చరిత్రను కనుక మనం ఆధారం చేసి మాట్లాడితే, ఈ ప్రపంచ చరిత్రను కనుక దాని యొక్క సంఘటనలు మనం ఆధారం చేసి మాట్లాడితే, మొట్టమొదటిగా ఈ చరిత్ర చూసుకున్నట్లు బబులోను సామ్రాజ్యం ప్రపంచాన్ని పరిపాలన చేసింది. బబులోను సామ్రాజ్య స్థాపకుడు కింగ్ నెబుకద్నెజర్. బబులోను సామ్రాజ్యం అంతరించిపోయింది. తర్వాత మరొక సామ్రాజ్యం వచ్చింది. ఆ సామ్రాజ్యం పేరేంటో చెప్పగలరా? మాదియ
మాదీయ పారసీక సామ్రాజ్యం. మాదీయ పారసీక సామ్రాజ్యం కూడా అంతరించిపోయింది. దాని తరువాత గ్రీకులు ఈ ప్రపంచాన్ని పరిపాలన చేశారు. అందుట్లో ఒక వ్యక్తి, చాలా ఫేమస్ అయినటువంటి వ్యక్తి, గ్రీకు వీరుడు అంటాం. అతని పేరేంటంటే ది గ్రేట్ అలెగ్జాండర్. అంటే గ్రీకులు 3వ సామ్రాజ్యంగా మనం చూస్తున్నాం. అలాగే 4వ సామ్రాజ్యం, గ్రీకు సామ్రాజ్యం కూడా అంతరించిపోయింది. తర్వాత 4వ సామ్రాజ్యం ఏంటంటే రోమీలు ఈ పట్టణాన్ని రూల్ చేశారు. రోమా ప్రభుత్వ కాలంలోనే యేసుక్రీస్తు యోధా బెత్లెహేంలో పుట్టారు. చప్పట్లు కూడా దేవుని నామాన్ని సన్నుతుందా. 3 కాలాలు విడిచిపెట్టి మాదీయ పారసీకుల కాలంలో పుట్టలేదు యేసుప్రభు, బబులోను సామ్రాజ్య కాలంలో యేసుప్రభు పుట్టలేదు, అలాగే గ్రీకు సామ్రాజ్యంలో యేసుప్రభు పుట్టలేదు, రోమా సామ్రాజ్యంలోనే యేసుప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చారంటే రోమీలు మాత్రమే యేసుక్రీస్తును సిలువకు అప్పగిస్తారు. దేవుని నామమున స్తోత్రము కలుగునుగా. లేఖనాల్లో తన గురించి చెప్పబడినటువంటి మాటలు నెరవేర్చబడాలి కనుక ఆ రోమా సామ్రాజ్య కాలంలోనే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ భూమి మీద జన్మించారు. ఆయన జననం గురించి చాలామంది చరిత్రకారులు, చాలామంది వ్యక్తులు ఆయన గురించి రాశారండి. ఆయన గురించినటువంటి డాక్యుమెంటరీలు, ఆయన గురించి రాసినటువంటి మాటలు కనుక ఒక వరుస క్రమంలో పేరిస్తే ఇంచుమించుగా 2 కిలోమీటర్ల దూరం వస్తాయంట. దేవుని నామమున స్తోత్రం కలుగు. ఆయన గురించి రాసినటువంటి చరిత్రకారుల్లో క్రైస్తవులు లేరండి, చాలామంది అన్యులే ఉన్నారు, చాలామంది తత్వవేత్తలే ఉన్నారు, దేవుని ఎరిగిన వారే ఉన్నారు. కానీ యేసుప్రభు ఈ భూమి మీద ఉనికిలో ఉన్నాడు. యేసుప్రభు పుట్టడం ద్వారా మీరు గమనించాలి, కాలము 2గా చీలిపోయిందండి. దేవుని నామమున స్తోత్రము కలుగునుగా. కాలం ఏమైపోయిందండి? 2గా చీలిపోయిందండి. అప్పుడప్పుడు మనం పిక్నిక్ తీసుకెళ్తాం పిల్లల్ని. అలాగే గోదావరి మనకు దగ్గరలో ఉంది, కాలువ కూడా మనకు దగ్గరలో ఉంది. ఎప్పుడైనా సరే కాలు కడుక్కుందామని చెప్పి మన కాలు కనుక నీటిలో పెట్టామనుకోండి, నీరు 2గా చీలిపోదాం. ఎందుకు చీలిపోదంటే మనకంటే నీటి యొక్క ప్రవాహం కానీ నీరు అధిక సంఖ్యలో ఉంది కనుక, మన పాదముద్ర కంటే నీటి ప్రవాహం ఎక్కువగా ఉంది కనుక మనం అడుగు పెట్టిన వెంటనే నీటిలో కాలు ఏమైపోతుందంటే మునిగిపోతుంది. అప్పుడప్పుడు తుఫాన్లు లేదా వర్షాలు పడుతున్నప్పుడు మన వీధిలో నీరు ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ప్రవహిస్తున్నప్పుడు నీరు దారగా వెళ్తున్నప్పుడు ఆ దారలో మీరు కనుక మీరు అడుగు పెట్టినట్టయితే అప్పటి వరకు నీరు అలా ప్రవహిస్తున్నటువంటి నీరు ఏమవుతుందంటే 2గా చీలిపోతుంది. 2గా చీలిపోతున్నప్పుడు కరెక్ట్గా మీకు కనబడుతుంది, కొంత నీరు అటు వెళ్తుంది, కొంత నీరు ఇటు వెళ్తుంది, మీ పాదం ముద్ర కరెక్ట్గా కనబడుతుంది. చరిత్రలోకి యేసుప్రభు అడుగు పెట్టిన వెంటనే ఈ కాలం ఏదైతే ఉందో ఆ కాలం 2గా చీలిపోయిందండి. చప్పలు కొట్టి దేవుని నామాన్ని సన్నుతిందాం. నువ్వు ఎవరైనా సరే ఒప్పుకోవాలి ఈ కాలాన్ని. ఆ కాలం ఏంటంటే క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము. స్వతంత్రం ఎప్పుడు వచ్చిందంటే క్రీస్తు పుట్టిన 1947 సంవత్సరాలకి మన భారతదేశానికి ఏమొచ్చిందండి? స్వతంత్రం వచ్చింది. నీ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడురా అని అడిగితే కనుక ఇదిగో 1986, క్రీస్తు పుట్టిన 1986 సంవత్సరాల తర్వాత నేను పుట్టాను. అలాగే మీరు ఎవరి గురించి అడిగినా సరే ఖచ్చితంగా మీకు డేట్ ఆఫ్ బర్త్ కలిగి ఉన్నారంటే ఆయనలో మీ ఉనికి ఉంది. దేవుని నామమున స్తోత్రము కలుగునుగా. మొన్న మధ్య 2 సంవత్సరాల క్రితం అనుకుంటా రాధా మనోహర్ దాస్ చూసే ఉంటారు మీరు యూట్యూబ్లో. ఆయన యేసుప్రభు మీద కొంచెం వ్యంగ్యంగా ఆయన మాట్లాడారు. ఏమని మాట్లాడారంటే 3 మేకులు పీక్కున్నాడు కూడా దేవుడా, మా దేవుడు చాలా రిచ్, మా దేవుడు చాలా గొప్పోడు అని చెప్పి చాలా వ్యంగ్యంగా మాట్లాడాడు. రాధా మనోహర్ దాస్ ఎవరైతే ఉన్నారో రాధా మనోహర్ దాస్ ఆధార్ కార్డు మీద డేట్ ఆఫ్ బర్త్ వేస్తున్నాడంటే దానికి కారణం ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. చప్పట్లు కూడా దేవుని నామాన్ని సన్నుతిందాం. క్రైస్తవ వ్యతిరేకులు కానివ్వండి, ముస్లిం సోదరులు కానివ్వండి, ఎవరైనా సరే డేట్ ఆఫ్ బర్త్ కలిగి ఉన్నారంటే ఆయన పుట్టడం వల్లే కాలం అనేది 2గా విభాగింపబడింది. కాబట్టి చరిత్రలో ఆయనకంటూ కొన్ని పేజీలు ఉన్నాయి. కాబట్టి ఆయన ఏదో అషామాషిగా వచ్చిన దేవుడు కాదు, యాక్సిడెంటల్గా ఆయన జననం ఈ భూమి మీద జరగలేదనే వాస్తవాన్ని మీరు గమనించాలి. కాబట్టి ఒక్కసారే వచ్చారు ఆయన భూమి మీదకి, ఒక్కసారే వచ్చి ఆయన చేయాలనుకున్నటువంటి పనిని పూర్తి చేశారు. 3 మేకులు ఎందుకు పీక్కోలేదంటే ఆయన పుట్టిందే ఎందుకంటే చనిపోవడానికి. దేవుని మన స్తోత్రం కలుగునుగా. ఆయన సిలువ మరణం అన్నప్పుడు ఓ దొంగ పక్కన దొంగ ఇలాంటి రాధా మనోహర్ దాసులు అంటాడు, పక్కడు కూడా ఆడు ఏమని అడుగుతాడంటే యేసుక్రీస్తు దేవుడు అంటున్నారు కదా, దేవుడు అయితే కనుక ఆయన ముందు సిలువ మెంచి దిగి నన్ను కాపాడమని చెప్పు, అప్పుడు నేను ఒప్పుకుంటా అంటాడు. ఇక్కడే కదండి, అక్కడ కూడా ఉన్నారు, సిలువ దగ్గర కూడా ఉన్నారు ఇటువంటి వాళ్ళు. అప్పుడు దేవుడు అన్నటువంటి మాట ఏంటో తెలుసా? ఇప్పుడు గనక నేను నా తండ్రి గనక వేడుకుంటే 12 వ్యూహాల కంటే ఎక్కువ సైన్య సమూహాన్ని ఇక్కడికి దింపుతాడు, ఒక్కడు కూడా కనబడ్డాడు. దేవుని నామమున స్తోత్రం. అన్నీ తెలిసినోడు ఉండి అన్ని శక్తుల్ని కంట్రోల్ చేయగలడు. గాలితో మాట్లాడగలడు, తుఫానుతో మాట్లాడగలడు, ఆకాశంతో మాట్లాడగలడు, భూమితో మాట్లాడగలడు. అన్ని శక్తులు ఉన్నటువంటి దేవుడు మౌనంగా సిలువ మరణం పొందాడంటే కారణం ఏంటో తెలుసా? మన పాపాల కొరకు చనిపోవడానికి ఆయన వచ్చాడు. మన గురించి క్రయధనంగా తన రక్తాన్ని కాచడానికైనా వచ్చారు. అందుకే అన్ని అవకాశాలున్నా, అన్ని శక్తి సామర్థ్యాలున్నా ఆ దేవుడు ఏమీ కూడా వాటిని ఉపయోగించలే. ఆయన చనిపోవడానికే వచ్చిన దేవుడు. దేవుని నామమున స్తోత్రము గల. ఒక్కసారే వచ్చాడు. మనకి సహజంగా హైందవ గ్రంథాల్లో ఒక మాట వినబడుతుంది, సంభవామి యుగే యుగే. ఏంటన్న మాట? సంభవామి యుగే యుగే. ప్రకృతిలో కొన్ని సంభవాలు ఎదురవుతున్నప్పుడు దేవుడు ఆయా కాలాల్లో అవతారాలుగా వచ్చారు. త్రేతాయుగం,
ద్వాపర యుగం, కలియుగం, అవతారాల్లో ఒక్కొక్క రూపం అంట. అంటే శత్రువు బాగా పవర్ఫుల్గా తయారాడు అనుకోండి, అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఒక అవతారంగా వచ్చి అతను చంపుతాడు. మళ్ళీ ఇంకో యుగం వస్తుంది, ఆ యుగంలో శత్రువు వీడికంటే బాగా పెద్దోడు అయిపోతాడు అనమాట. అప్పుడు మళ్ళీ దేవుడు ఏం చేస్తాడంటే ఇంకొక అవతారంలో వచ్చి అతను ఏం చేస్తాడంటే శత్రువుని చంపుతాడు. నిజానికి దేవుడు అనేవాడు శక్తివంతుడైతే శత్రువుని చంపాలంటే భూమి మీదకి వచ్చి చంపనవసరంలా. అతను ఏం చేయొచ్చో తెలుసా? ఇప్పుడు ఉదాహరణకి పాకిస్తాన్లో ఇస్లామాబాద్లో ఒసామా బిన్ లాడెన్ని చంపారు. ఒసామా బిన్ లాడెన్ని అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ చంపడానికి జార్జ్ బుష్ ఏమి తుపాకీ పట్టుకొని ఇస్లామాబాద్ వెళ్ళా, వైట్ హౌస్లో కూర్చున్నాడు, స్కెచ్ చేశాడు చక్కగా. సాయంకాలం వాళ్ళు ఇస్లామాబాద్లో దిగారు. లాడెన్ ఎక్కడైతే గుహలో దాక్కున్నాడో లాడెన్ చంపేసి సముద్రంలో పడేసిపోయాడు. ఇప్పుడు దేవుడు అనేవాడు శక్తిమంతుడైతే అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుషే అక్కడికి రాకుండా ఒసామా బిన్ లాడెన్ని చంపినప్పుడు దేవుడు అనేవాడు గొప్పవాడైతే గనక ఆ దేవుడు కిందకు వచ్చి దుష్టుల్ని చంపాల్సినటువంటి పని లేదు. పైగా ఒకసారి వచ్చి ఫెయిల్ అయిపోయాడంటే మళ్ళీ రెండో యుగంలో ఇంకో అవతారంలో వస్తున్నాడంటే మొదటిసారి వచ్చినప్పుడు అతను ఏమైపోయాడంటే ఫెయిల్ అయ్యాడనే వాస్తవాన్ని మీరు గమనించాలి. మీ అబ్బాయి 1వ తరగతి 2 సార్లు చదవడం అనుకోండి, మీకు ఏమన్నా హ్యాపీగా ఉంటుందా? అయ్యో మా వాడు సూపర్ అంటే స్కూల్లో ఎవడో లేడంటే ఇలాగ అంటామా? ఆయన చూసి మనం బాధపడతాం. ఎందుకంటే 1వ తరగతి ఒకసారి చదవటం ఎక్కువ అంటే రెండోసారి కూడా చదువుతున్నాడంటే ఆడు ఫస్ట్ టైం చదవలేకపోయాడు, ఆడు తెలుగుతో కూడా మనం ఒప్పుకోవాలి. 1వసారి వచ్చిన దేవుడు ఒక యుగంలో మళ్ళీ రూపాన్ని మార్చుకుని 2వ యుగంలో వచ్చాడంటే మొదటిసారి వచ్చినప్పుడు అతను ఏమైపోయాడంటే ఫెయిల్ అయిపోయాడు. కానీ దేవుడు ఈ యొక్క యుగంలోనికి ఒక్కసారి వచ్చాడు. దేవుడు నా మన స్తోత్రం. ఒక్కసారి వచ్చి శిలువ మరణం అన్నప్పుడు ఒక మాట చెప్తాడండి. ఆ మాట చాలా ఆలోచింపజేసే మాట. ఏమంటాడంటే, తండ్రి చేయుటకు నీవు నా చేతికి అప్పగించబడినటువంటి పనిని నేను సంపూర్తి చేశా, మిగల్చలేదు ఏమీని. మళ్ళీ ఇంకో యుగంలో ఇంకో డ్రెస్ చేసుకొని రావడానికి మళ్ళీ నీకేమి పని మిగల్చలే, మొత్తం పని అంతా పూర్తి చేశా. అయితే ఈ జగదుత్పత్తి పునాది వేయబడక మునుపు నీ దగ్గర నాకు ఏ స్థానం ఉందో ఆ స్థానంలోకి వచ్చి కూర్చుంటా అంటాడు. చప్పట్లు కూడా దేవుడు నా మనసు అనుతుందా. ఒక్కసారే వచ్చాడు ఆయన, ఒక్కసారే వచ్చి ఈ సమస్త మానవుల పాపాల కొరకు ప్రాణాన్ని అర్పించి ఆయన వెళ్ళిపోయాడు. ఎందుకు ఆయన ప్రాణాన్ని అర్పించాడంటే మనుషులను పుట్టించింది ఆయనే కాబట్టి. మనల్ని ఆయన పుట్టించాడు. మనం ఎవరంటే ఆయన వారమైనటువంటి మనము పాడైపోతున్నప్పుడు పవిత్రులుగా చేయడానికి ప్రేమ కలిగిన దేవుడు కనుక ఆ దేవుడు ఆ స్థాయిని విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చాడు. అదే నిజమైనటువంటి క్రిస్మస్. చప్పట్లు కూడా దేవుని నామాన్ని సన్నుతిందాం. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఎందుకంటే మానవుడు రక్షించబడాలంటే, మానవుడు పవిత్రుడిగా కాబడాలంటే ఖచ్చితంగా రక్తం అనేది చిందించబడాలి. అందుకే అంటారు సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణ అవశ్యకం, తద్రక్తం పుణ్యదాన బలియాగం. ఇది వేదాల్లో కనబడుతుంది, వాళ్ళు రాసుకున్నటువంటి మాటలు. సర్వ పాపాలని పోగొట్టాలంటే పరిశుద్ధుడైనటువంటి వ్యక్తి ఏం చేయాలండి? రక్తం చిందించాలి. ఆ రక్తం చిందించినటువంటి వ్యక్తి వేదాల్లోనూ ఉపనిషత్తుల్లోనూ ఎక్కడ కనబడ్డ కానీ ఆ వ్యక్తి మన బైబిల్లో కనబడతాడు. చప్పట్లు కూడా దేవుని నామాన్ని సన్నుతిందాం. సర్వమానవాళి పాపాలు పోవాలంటే మానవుడు ఏమైపోవాలంటే జాగ్రత్తగా గమనించాలి, మానవుడులా మారి ప్రాణాన్ని ఇవ్వాలి. ఇప్పుడు గోదావరిలో వరదలు వస్తాయి. మనకి వరదలు వచ్చినప్పుడు వరదలో వ్యక్తి కొట్టుకుపోతున్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి నెల రోజుల్లో ఈత కొట్టడం ఎలాగ బుక్ ఇచ్చామనుకోండి, ఆడికి ఏమైనా ఉపయోగపడుతుందా? ఆడు ఆల్రెడీ కొట్టుకుపోతున్నాడు, ఆడికి ఈత కొట్టడం ఎలాగో నేర్చుకోలే, లేకపోతే ఆ బుక్ ఇచ్చాడు చదివే లోపల ఆల్రెడీ ఎక్కడ ఉంటాడు? బంగాళాఖాతంలోకి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఆ వరదలో కొట్టుకుపోతున్నటువంటి వ్యక్తిని రక్షించాలంటే ఏం చేయాలండి? వరదలో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళాలి. అక్కడ దూకి అతన్ని తీసుకొచ్చి మనం ఏం చేయాలంటే ఒడ్డుకు తీసుకురావాలి. అలాగే దూకడం అని చెప్పి అందరూ దూకారనుకోండి, మళ్ళీ ఇలా కొట్టుకుపోతారు. దూకే వ్యక్తికి ముందేం రావాలి? ఈత వచ్చి ఉండాలి. దేవుని నామన స్తోత్రం కలుగునుగా. ఆ ఈత ఏంటంటే మరణం ఆయన్ని ఏమీ చేయలేకపోయింది, మరణం ఆయన్ని బంధించలేకపోయింది. అందుకే మరణాన్ని గెలిచినటువంటి మహనీయుడు ఆయన పైనుంచి వచ్చాడు కనుక ఆయన భాష ఎలా ఉంటుందో తెలుసా? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ప్రపంచానికి ఇంత అద్భుతమైనటువంటి మాట పలికినటువంటి దేవుడు ఈ విశ్వ మానవాళి చరిత్రలో మరెవరో కూడా కనపడ్డాడు. నేను కూడా అన్నాడు అనుకోండి, ఆయన గురించి మాట్లాడాల్సిన పని లేదు. నేను కూడా ఒకడిని అన్నాడు అనుకోండి, ఆయన గురించి మాట్లాడాల్సిన పని లేదు. మీరు ముక్తికి వెళ్ళాలంటే, మీరు అనుకున్నటువంటి పరలోకానికి చేరాలంటే, హైందవ సోదరులు కావచ్చు, ముస్లిం సోదరులు కావచ్చు, మీరు ఎక్కడికైనా సరే ముక్తి మార్గానికి వెళ్ళాలంటే ఆ మార్గానికి ఉన్నటువంటి ఏకైక దారి ఎవరిదంటే ప్రభువు అయిన యేసుక్రీస్తు వారిది. దేవుని నామన స్తోత్రం కలుగును. ఆయన ఒక్కడే దేవుడు. ఎందుకంటే ఆయన మానవాళి కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు. మానవాళి కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుణ్ణి చరిత్రలో ఒక్కడిని చూపించండి, మనకి ఎవరు కూడా కనపడరు. వచ్చిన వాళ్ళందరూ కూడా చక్కగా జీవితాన్ని విలాసవంతంగా గడిపారు. అనేక మంది భార్యల్ని పెళ్లి చేసుకున్నారు. చక్కగా వాళ్ళు జీవితాన్ని ఆస్వాదించి జీవిత చర్మాంకంలో వృద్ధాప్యంలో చచ్చిపోయారు. వాళ్ళని మనం ఏమన్నామంటే
దేవుళ్ళు అన్నాం. కానీ గమనించండి, ఆయన వచ్చింది చనిపోవడం కోసమే. కేవలం 3.5 సంవత్సరాలు పరమ పవిత్రంగా జీవించాడు, అద్భుతమైనటువంటి పరిచర్య చేశాడు. ఆయన ఎవరి చేత ఒక మాట కూడా అనిపించుకోలేదు. ఆయనే స్వయంగా అంటాడు, నాలో పాపం ఉందని మీలో ఎవడైనా స్థాపించగలడా? ప్రపంచానికి సవాలు విసిరినటువంటి దేవాతి దేవుడు ఎవరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. మీరు ఆలోచన చేయండి, ప్రతి ఒక్కరి దేవుళ్ళలో కూడా లోపాలు ఉంటాయి, అవలక్షణాలు ఉంటాయి. మనుషులు చేయలేనటువంటి భయంకరమైనటువంటి తప్పిదాలు దేవుళ్ళలో కనబడతాయి. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తులో ఒక్క తప్పిదం కూడా కనపడదు. దేవుని నామమున స్తోత్రములు. అందుకే ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వ్యక్తులు లిస్టు తీశారని. 1000 సంవత్సరాలు జరగబోతున్నటువంటి 1000 సంవత్సరాల్లో ఈ ప్రపంచాన్ని అత్యంత ప్రభావితం చేసినటువంటి వ్యక్తి ఒక లిస్టు తీస్తే, చాలామంది ఓటింగ్ చేస్తే అందుట్లో ఫస్ట్ పేరు ఎవరంటే ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అని. చెప్పలు కూడా దేవుని నామాన్ని సన్నుతి. ఆయన పేరే ఉంది. రెండో వ్యక్తికి ఆయనకి లక్షల సంఖ్యలో ఓట్ల తేడా ఉంది. అంటే ఈ రెండో స్థానంలో ఉన్న వ్యక్తి మొదటి స్థానంలోకి వెళ్ళడానికి చాలా ప్రయాసపడాలి. మొదటి స్థానంలో ఉన్నాడు, ఇప్పుడు కాదు మరి ఎప్పుడైనా సరే ఈ భూమి ఉన్నంత కాలం ఆయనే నెంబర్ 1. దేవుని నామమున స్తోత్రం. ఎందుకంటే ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చినటువంటి దేవుడు కనుక మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. సర్వ మానవాళి కొరకు ఆయన పాపం కొరకు ఆయన ఏం చేశాడంటే తన రక్తాన్ని చిందించాడు. అంతకుముందు 200-300 సంవత్సరాల క్రితం మనం వెనక్కి వెళ్ళినట్లయితే ఏదైనా పాపం చేస్తే జంతు బలుండి, అక్కడక్కడ నరబలులు కూడా ఉండి, మేకల్ని బలివ్వడాన్ని ఏమంటామంటే అజామేధ యాగం అంటాం. ఏదైనా తప్పిదం చేసి గుడి దగ్గరికి అప్పుడప్పుడు తీసుకెళ్తారు చూడండి మేకల్ని గొర్రెల్ని. ఈ మేకల్ని గొర్రెల్ని బలివ్వడాన్ని ఏమంటామంటే అజామేధ యాగం అంటాం. రెండోది మీరు గమనించండి, కొన్ని చోట్ల గుర్రాలను కూడా బలిస్తారు. ఈ గుర్రాల్ని బలివ్వడాన్ని ఏమంటామంటే అశ్వమేధ యాగం అంటాం. గుర్రాలను బలివ్వడాన్ని ఏమంటామండి? అశ్వమేధ యాగం అంటాం. ఇక మూడోది మీరు చూడొచ్చు, అక్కడక్కడ కొన్ని గోవుల్ని, పశువుల్ని, పెద్ద గేదెల్ని కూడా బలిస్తారు. దీన్ని ఏమంటామంటే గోమేధ యాగం అంటాం. అయితే ఈ బలులన్నీ కాదు, కానీ ఒక మనిషి భూమి మీదకి రావాలి. మనిషి భూమి మీదకి వచ్చి తన రక్తాన్ని ఎప్పుడైతే చిందించాడో ఆ రక్తం వల్ల మనిషికి ఏమవుతుందంటే పాప క్షమాపణ ఉంది. దేవుని నామమున స్తోత్రము కలుగు. కాబట్టి మనం నమ్మే దేవుడు నీతిమంతుడు, మనం నమ్మే దేవుడు పరిశుద్ధుడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఇతరులకి ఈ మాట మనం చెప్పగలగాలి. ఇతరులకి ఈ మాట మనం చెప్పగలగాలంటే ముందు బైబిల్లో ఉన్నటువంటి సత్యాలు మనకు తెలియాలి. మీరు గమనించండి, ఈ మధ్యకాలంలో 53వ స్టోర్ను ఓపెన్ చేశారు అమలాపురం, లలితా జ్యువెలరీ. బావేనండి మాట, లలితా జ్యువెలరీని ఓపెన్ చేశాడు. ఆయన ఓనర్ మీకు తెలుసు, కిరణ్ కుమార్. అలాగంటే అర్థం అవుదేమో మీకు, గుండు బాస్ అంటే బాగా తెలుస్తుంది అన్నమాట. ఎందుకంటే ఆయన క్యాలెండర్ ఇచ్చిన గుండె ఉంది దాంట్లో. స్క్రీన్ మీద అక్కడ ఫోటో వెళ్తున్నా గుండె కనబడుతుంది. మొత్తం గుండు తప్ప షాప్లో ఇంకేం కనబడట్లేదు, బంగారం గుండె, ఆ రెండే చూడాలి మనం లలితా జ్యువెలరీకి వెళ్తే. ఆయన మాట చెప్పాడండి, షాప్ ఓపెనింగ్ రోజున మాట చెప్పాడు, మీరు మా షాపుకి రండి, మీరు నచ్చిన ఐటమ్ని మీరు సెలెక్ట్ చేసుకోండి, సెలెక్ట్ చేసుకుని ఎస్టిమేషన్ వేసుకోండి, గోల్డ్ అంత రేట్ అంతా ఒక చిన్న స్లిప్ మీద ఎస్టిమేషన్ వేసుకొని 10 షాపులు తిరగండి. 10 షాపుల్లో ఎక్కడ తక్కువైతే అక్కడ మీరు కొనుక్కోండి. నా షాపులోనే కొనమని నేను చెప్పను, నాకంటే తక్కువ ఎవడైనా ఇస్తుంటే కనుక అక్కడికి మీరు వెళ్ళి కొనుక్కోండి అని చెప్పాడు. అయితే తర్వాత వీళ్ళు అడిగారు, విలేకరులు, న్యూస్ రీడర్స్ ఉంటారు కదా, వాళ్ళు అడిగారు, ఇంత కాన్ఫిడెంట్గా మీరు ఎందుకు చెప్తున్నారండి అని చెప్పి అడిగితే అతని అన్న మాట ఏంటంటే, నాకంటే తక్కువ ఇచ్చేవాడు బంగారం వ్యాపారంలో ఎవడో లేడు అన్నాడు. నాకంటే తక్కువ ఇచ్చేవాడు బంగారం వ్యాపారంలో ఎవరో లేడు. ఎందుకు మీరు తక్కువ ఇవ్వగలుగుతున్నారంటే, ఉదాహరణకి జాయలుకాస్ ఉంది, దానికి ప్రమోట్ చేయడానికి హీరోని పెట్టారు, జూనియర్ ఎన్టీఆర్ని పెట్టారు. జూనియర్ ఎన్టీఆర్కి సంవత్సరానికి 30 కోట్లు ఇస్తారంట, 12 నెలల్లో 30 కోట్లు ఇస్తారంట. ఈ 30 కోట్లు జాయలుకాస్ ఓనరు జేబులోంచి తీసివ్వడండి. ఆ బంగారం ఎవరైతే కొంటున్నారో ఆ కొనే వ్యక్తుల మీద ఆ డబ్బు అతను ఏం చేస్తారంటే తీసుకుంటాడు. మరి నేను ప్రమోట్ చేయడానికి నేను డబ్బులేని తీసుకోను, నా సొంత షాపు, నాకు అయ్యే పెట్టుబడి ఏంటంటే ₹2 బ్లేడ్ అన్నాడు. ఎందుకు? గుండు కొట్టుకోవడం, ₹2 బ్లేడ్. కాబట్టి గమనించాలి, వాళ్ళు చెప్తారు వాళ్ళ డైలాగ్, డబ్బులు ఊరికే రావు. ఈ డైలాగ్ చెప్పాలంటే అతను ఏం చేయాలి, జాగ్రత్తగా అక్కడ స్టూడియోలో ఉండాలి, అలా కెమెరా రన్ అవుతాయి. ఒకవేళ అవ్వలేదు అనుకోండి, ఇంకో టేక్ తీసుకుంటాడు. అర్ధరాత్రి అయినా సరే నేను వాళ్ళకి అవైలబుల్గా ఉంటా. కాబట్టి నాకు యాడ్ చేసినందుకు నేను ఏమీ డబ్బులు తీసుకోను, కాబట్టి అతి తక్కువ రేటుగా ఇస్తున్నా. నేను చెప్పే మాట ఏంటంటే, హైందవ సోదరులకి మనం సువార్త చెప్పాలంటే దీన్ని మనం అప్లై చేద్దాం, ఇలాగ అప్లై చేద్దాం. బావేనండి, హైందవ సోదరులకు కనుక మనం దేవుని గురించి మనం చెప్పాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ మాటే, మీ దేవుడు రాయి రప్ప పుట్ట అన్నాం అనుకోండి, వాళ్ళ కోపం వస్తుంది. ఎందుకంటే మా విశ్వాసాలను కించపరుస్తున్నాం, మా విశ్వాసాలను తక్కువ చేసి మాట్లాడుతున్నాం అని చెప్పి వాళ్ళ కోపం వస్తుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలా చెప్పాలో తెలుసా? పౌలు ఏథెన్సు పట్టణానికి వెళ్ళాడు. ఏథెన్సు పట్టణానికి వెళ్తే ఒక్కొక్కరికి 5 గుళ్ళు ఉన్నాయంట. 100 మంది ఉన్నారనుకోండి, అక్కడ 500 గుళ్ళు ఉన్నాయి. మనం ఉన్న ఒక్క గుడి తొడతాకే మనకు ఖాళీ లేదు. మనకి ఒక్కొక్క మనిషికి ఎన్ని ఉన్నాయంటే 5 గుళ్ళు ఉన్నాయి. కాబట్టి 500 గుళ్ళు ఉన్నాయి. ఈ 500 గుళ్ళు పౌలు చూస్తా వెళ్ళినప్పటికీ ఓ చోట ఒక గుడి కనపడింది. ఆ గుడి మీద హెడ్డింగ్ ఏమని పెట్టారంటే,
తెలియబడని దేవుడు అని పెట్టాడు. బావేనండి ఈ మాట, తెలియబడని దేవుడు అని చెప్పాడు. పౌలు బాగా విజ్ఞత కలిగినోడు కనుక వాళ్ళందరి దగ్గర నిలబడో మాట అన్నాడు, మీ గుళ్ళని చూసానయ్యా, మీ భక్తికి హ్యాట్స్ ఆఫ్ అన్నాడు. ఏమన్నాడండి? మీ భక్తికి హ్యాట్స్ ఆఫ్. నిజంగా మీరు భక్తి అద్భుతమనే చెప్పాలి. ఎందుకంటే ఒక్కొక్కరికి 5 గుళ్ళు కట్టుకున్నారు. మీరు సామాన్యులు కాదు. ఏథెన్సు పట్టణం అంటే చాలా చారిత్రాత్మక పట్టణం. ఒలింపిక్ గేమ్స్ అవి అక్కడి నుంచే ప్రారంభించబడినాయి. కాబట్టి ఏథెన్సు పట్టణంలో పౌలు నిలబడి ఎలాగంటాడు, మీరు తెలియబడని దేవుడు అని రాశారు కదా, ఆ తెలియబడని దేవుడు ఎవరో నాకు తెలుసు అన్నాడు. దేవుడు నామన స్తోత్రం కలు. మీరేం టెన్షన్ పడొద్దు, అందరూ ఒకసారి కూర్చుందాం, మాట్లాడుకుందామని చెప్పి వాళ్ళందరినీ కూడా కొండ మీద ఒక సభ ఉంది, అరియోపగు సభ. ఆ సభలోకి గొప్ప గొప్ప వాళ్ళు అందరినీ కూడా తీసుకొచ్చాడండి. తీసుకొచ్చి తెలియబడని దేవుడు ఏం చేశాడంటే, గమనించాలి, ఆయన ఆకాశాన్ని భూమిని కలుగు చేశాడన్నాడు. చెప్పలు కూడా దేవుడు నా మనసు అన్నది. మీరు గుళ్ళు కట్టారేమో కానీ నా దేవుడు ఆకాశాన్ని భూమిని కలుగు చేశాడు. ఆఖరికి నిన్ను పుట్టించింది కూడా ఎవరంటే దేవాతి దేవుడే. కాబట్టి ఆ తెలియబడని దేవుడు ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు అని చెప్పి వాళ్ళ చేత ఒప్పించాడండి. దేవుడు నా మన స్తోత్రం. కాబట్టి మీరు కూడా ఒక మాట చెప్పండి. నా స్నేహితుల్లో చాలామంది హైందవ సోదరులు ఉన్నారు, వాళ్ళకు కూడా నేను ఒక మాట చెప్పాను. ఏమని చెప్పానంటే, నువ్వు ఏ దేవుడిని అయితే అనుసరిస్తున్నావో, నువ్వెవరైనా కావచ్చు, ఏదో పేరు ఉంటుంది, ఏ దేవుడిని అయితే అనుసరిస్తున్నావో ఆ దేవునిలో ఉండే గుణగణాలన్నీ కూడా రాసుకో. ఆ దేవునిలో ఉండే గుణగణాలు, ఉదాహరణకి ఏదో ఎక్స్ అనుకుందాం, ఆ దేవుడి పేరు, ఆ గుణగణాలన్నీ కూడా రాసుకో. అతను ఎప్పుడు పుట్టాడు, ఎందుకు పుట్టాడు, ఏం చేశాడు, అవన్నీ కూడా రాసుకో. నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు ఎవరైతే ఉన్నారో అతని గురించి కూడా గుణగణాలు తీసుకొని ఇద్దరిలో ఎవరు బెస్టో చెప్పాను. దేవుని నామన స్తోత్రం కలుగును. ఇద్దరిలో ఎవరు బెస్టో చెప్పాను, అంతే సింపుల్. ఇంకా మనం ఏమి వాళ్ళతో వాదం పెట్టుకోని అవసరం లేదు, వాళ్ళ గురించి ఏమి గట్టిగా మాట్లాడాల్సినటువంటి పని లేదు, వాళ్ళతో మనం శత్రుత్వం పెంచుకోవాల్సిన పని అసలే లేదు. వాళ్ళ నమ్మే దేవుని గురించి తెలుసుకోమనండి, మన దేవుని గురించి చెప్పే ప్రయత్నం చేయండి. మన దేవుని గురించి మీరు చెప్పాలి అంటే ఖచ్చితంగా మీకు ఏం కలిగి ఉండాలంటే, మీకు తెలిసి ఉండాలి దేవుని గురించి. చాలామంది బైబిల్ చదవటం దాదాపుగా పూర్తిగా మానేసమనే చెప్పాలి. బైబిల్ చదవటం చాలామంది మానేసమనే చెప్పాలి. ఎందుకంటే బైబిల్ చదివితే కనుక ఇంకంతకంటే జ్ఞానం, అంతకంటే గొప్పదే మరొకటి ఉందనే వాస్తవాన్ని మనం గమనించాలి. ఎందుకంటే బైబిల్లో లేనిదంటూ ఏమీ లేదండి. ఓ పాస్టర్ గారిని ఒక స్త్రీ ఇంటికి భోజనానికి పిలిచిందని. భోజనానికి పిలిస్తే చక్కగా ప్రార్థన చేశారు. ప్రార్థన అయిపోయిన తర్వాత అతనికి భోజనం పెట్టడానికి ఓ వెండి పళ్ళుని తీసుకొచ్చింది. వెండి పళ్ళుని తీసుకొచ్చిన తర్వాత అతను తినడానికి కూడా ఓ వెండి స్పూన్ ఇచ్చిందండి. గమనించాలి, ఆ వెండి పళ్ళులో ఉన్నటువంటి ఆహారాన్ని వెండి స్పూన్తో తింటున్నప్పుడు అతను తినేసి మొత్తం పూర్తి చేసిన తర్వాత, సరే మా ప్రార్థన చేసి వెళ్తానని చెప్పి ప్రార్థన చేసి అతను వెళ్ళిపోయిన తర్వాత ఈమె చూసింది. ఈమె చూసినప్పుడు వెండి పళ్ళు ఉంది కానీ స్పూన్ లేదు. వెండి పళ్ళు ఉంది కానీ వెండి స్పూన్ లేదు. స్పూన్ లేకపోయేసరికి ఆమెకి ఆసక్తి అడగాలనుకుంది. అడిగితే మళ్ళీ పెద్ద ఆయన ఏమనుకుంటారని చెప్పి అడగల. సంవత్సరం గడిచింది. డిసెంబర్ నెలలో ఇలాగే కృతజ్ఞత కూడుకుంటే ఆయన ఆ ఇంటికి దర్శించడానికి వచ్చాడు. ఇంటికి దర్శించడానికి వచ్చినప్పుడు ఇంకా ఆమె ఉండబట్టలేక, అయ్యగారు మీరు లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఇంట్లో భోజనం పెట్టాను, వెండి స్పూన్ ఏమైపోయిందంటే మిస్ అయిపోయింది, అప్పుడు నేను మీరు తప్ప ఇంకెవరు కూడా లేరు అని చెప్పినప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు, అమ్మా నేను ప్రార్థన చేస్తాను అన్నాను కదా, ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు కళ్ళు మూసుకున్నావు. లాస్ట్ ఇయర్ నేను వచ్చినప్పుడు కళ్ళు మూసుకున్నప్పుడు నేను ఏం చేశానంటే గబగబా స్పూన్ కడిగి నీ సెల్ఫ్లో ఉన్న బైబిల్లో పెట్టాన్నాడు. ఎక్కడ పెట్టానాడో, నీ సెల్ఫ్లో బైబిల్ ఎక్కడైతే ఉందో ఆ బైబిల్లో పెట్టేసి వెళ్ళిపోయాను. అంటే నువ్వు సంవత్సరం దాకా కూడా బైబిల్ తీలే. చాలామంది ఎప్పుడు చెప్తాం, క్రిస్మస్కి అలా జస్ట్ దులుపుతాం అంతే. మన పాట అయిపోయిన వెంటనే దానికి ఒక జిప్పు ఎవడ కనిపెట్టాడు కానీ మొత్తానికి ఆ జిప్పు బలంగా చుట్టేసి ఇక దానికి మళ్ళీ ఎక్కడైతే మంచు పడుతుందని చెప్పి దాంట్లో కొంతమంది ఏం చేస్తారంటే మళ్ళీ కవర్లో చుట్టి ఇంటికే దాకా పెడతాను తప్ప అసలు బైబిల్ చూసే ప్రయత్నం చేయమండి. గమనించండి, మీరు మొదటి అధ్యాయం మీరు చదివితే సృష్టి ఎంత గొప్పదో అర్థమవుతుంది. దేవుని నామన స్తోత్రం కలుగు. రాత్రి సావరం మీటింగ్కి వెళ్ళామండి. అక్కడ మల్లేశ్వర స్వామి దేవాలయం ఉంది. అక్కడికి వెళ్ళే వరకు నాకు తెలియదు, చాలా పెద్ద దేవాలయం. ఆ దేవాలయాన్ని ఆనుకొని చర్చ్ ఉంది. చర్చ్ ఉంటే ఆయన నాకు ఏమని చెప్పారంటే గ్రీటింగ్స్ చెప్పండి అని చెప్పాడు. గ్రీటింగ్స్ అంటే ఎంతసేపు ఉంటుంది, 5 నిమిషాలు ఉంటుంది. 5 నిమిషాలు నేను ఈ ప్రసంగం ప్రారంభించిన తర్వాత ఆయన దగ్గరికి వచ్చి చెవిలోకి వచ్చి ఏమన్నాడంటే ఇంకొక 20 నిమిషాలు చెప్పండి. దేవుని నామ స్తోత్రం గారు. మంచి మెసేజ్ వెళ్తుందండి, మధ్యలో కట్ చేయడం ఎందుకు, అవసరమైతే ఆయనకి తర్వాత ఇస్తాను టైము, మీరు చెప్పండి అని చెప్పినారు. 30 నిమిషాలు చెప్పానండి. చాలామంది కుర్చీలు లేకపోయినప్పుడు కూడా చాలామంది 5వ సోదరులు నిలబడి వాక్యం అన్నారు. దేవుని నామన స్తోత్రం. వాళ్ళ గ్రంథాల్లోయే, వాళ్ళ మత గ్రంథాల్లోయే ఉన్నటువంటి మాటలు కోట్ చేస్తూ దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళకి పరిచయం చేసినప్పుడు వాళ్ళు చాలా ఆనందపడ్డారు. నాకు చాలా క్రిస్మస్ మీటింగుల్లో వాక్యం చెప్పాను కానీ రాత్రి నాకు కలిగినంత ఆనందం మరి ఎక్కడా కలగల. ఎందుకంటే వాళ్ళందరూ కూడా చాలా తెలివైన వాళ్ళు, గొప్పోళ్ళు. అక్కడే స్వామిమాల ధరించి, భవానీమాల ధరించి చాలామంది అక్కడ గుడి దగ్గర ఉన్నారండి. వాళ్ళందరూ కూడా వాక్యం విన్నారంట. ఉదయాన్నే పాస్టర్ గారు ఫోన్ చేసి రాత్రి మెసేజ్ చాలా బాగుందండి, మళ్ళీ ఉపవాస ప్రార్థనలకే మా ఊరు రావాలన్నారు. దేవుని నామన స్తోత్రం గారు. అవన్నీ ఎక్కడ ఎలా సాధ్యమేనంటే నా తెలివి కాదు సుమా, నా తెలివి కాదు, నా జ్ఞానం కాదు, దేవుని యొక్క జ్ఞానం బైబిల్లో ఉంది. అది చదువుతున్నప్పుడు మనం అర్థం చేసుకుని చెప్పగలిగితే ఇక అద్భుతమైనటువంటి యేసుక్రీస్తు కంటే ఇంక గొప్ప దేవుడు ఎవరు ఉంటారని ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం చేయాలి. కాబట్టి దేవుడు ఈ భూమి మీదకి వచ్చింది ఎందుకంటే సర్వమానవాళి పాపాలను ఆయన క్షమించడానికి. దేవుని నామన స్తోత్రము కలుగునుగా. కాబట్టి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ,
దుష్టుల్ని ఏం చేయాలి దేవుడు అనేవాడు? శిక్షించాలి. శిష్టులు అంటే ఎవరంటే మంచి వాళ్ళని ఏం చేయాలంటే రక్షించాలి. ఆయన దుష్టుల్ని శిక్షించాల. దుష్టుల్ని ఏం చేశాడు తెలుసా? ప్రేమించాడు. దేవుని నామమున స్తోత్రం. దుష్టుల్ని ఆయన శిక్షించడానికి రాలే. లేకపోతే ఆయన ఒకవేళ దుష్టుల్ని శిక్షించడానికి వచ్చినట్లయితే ఓ బళ్ళెమో ఓ గదవ పట్టుకుని మొత్తం తరుగుతూ ఉండాలి ఇంకా శత్రువుల్ని. అటువంటి పని ఎక్కడ కూడా చేయలేదు. ఆయన కత్తి పట్టలేదు, కర్ర పట్టలేదు. ప్రపంచాన్ని పాడు చేసే విధంగా ఒక్క మాట కూడా నోట్లో నుంచి రాలే. ఆయన మాట, ఆయన ఆయుధం ఏంటంటే ప్రేమ. దేవుని నామమున స్తోత్రం. ఆయన బాధించే వారిని కూడా ఆయన ప్రేమించాడు, హింసించే వారిని కూడా ప్రేమించాడు, అతనికి శత్రుత్వం చేసిన వారిని కూడా ప్రేమించాడు తప్ప వాళ్ళ మీదకి ఏమాత్రం కూడా పరుష పదజాలంతో కానీ వాళ్ళ మీదకి దాడి చేయటం కానీ ఎక్కడా కూడా మనం మాట్లాడలేము. అందుకే ఆయన పంచిన ప్రేమతత్వం ఏదైతే ఉందో ఆ ప్రేమతత్వం ఈ ప్రపంచాన్ని వెలిగిస్తుంది. దేవుని నామమున స్తోత్రం కలుగు. ఇక క్రిస్మస్లో మనకి సర్వసాధారణంగా వినపడే ఒకటి మాట మనకి వినపడుతుంది. క్రైస్తవ్యం అనేది తక్కువ కులానికి చెందిందండి. క్రైస్తవం అనేది ఏంటండి? తక్కువ కులానికి చెందింది. క్రైస్తవులు అందరూ కూడా తక్కువ వాళ్ళని చెప్పి ప్రముఖంగా మన భారతదేశంలో అక్కడక్కడ తెలియదండి, వీళ్ళకి తెలియకుండా వాళ్ళు మాట్లాడతారు. మీరు గమనించాలి, భారతదేశంలో అందుట్లో కేరళలో మొట్టమొదటిగా దేవుణ్ణి అంగీకరించింది ఎవరంటే సనాతన బ్రాహ్మణులు. దేవుని నామమున స్తోత్రము కలుగునుగా. ఏమంటారండి వాళ్ళు? సనాతన బ్రాహ్మణులు. ఎందుకంటే కేరళకి మొట్టమొదటిగా క్రీస్తు శిష్యుల్లో ఒక శిష్యుడైనటువంటి తోమ, ఏం పేరండి అతని పేరు? తోమా గారు వచ్చారండి. తోమా గారికి భలే అనుమానం కనుక అతను ఏం చేశాడంటే యేసుప్రభు తిరిగి లేచిన తర్వాత శిష్యులందరూ చెప్తున్నాడు ఆయన తిరిగి లేచాడురా, మృత్యుంజయుడయ్యారా, కాబట్టి మనం అందరం కూడా ఆయన గురించి ప్రకటించాలని శిష్యులు చెప్తూ ఉంటే ఈ తోమా అంటాడు, నేను ఆయన యొక్క గాయాల్లో నా చేతిని పెడితే కానీ నేను నమ్మనంటాడు. ఆయన గాయాల్ని తాకి చూస్తేనే కానీ నేను నమ్మనంటాడు. తోమా వెళ్ళి యేసుక్రీస్తుని తాకి చూసిన తర్వాత తోమా ఇక మారుమాట పలక్కుండా కేరళ వచ్చి అక్కడ కేరళలో ఆ నదిలో స్నానం చేస్తున్నటువంటి బ్రాహ్మణులకి మొట్టమొదటిసారిగా ప్రసంగం చేశాడు. దేవుని నామమున స్తోత్రం గల. ప్రసంగం చేసిన తర్వాత వాళ్ళు నిజ దేవుణ్ణి ఒప్పుకున్నారు. దేవుని నామమున స్తోత్రం గల. అందుకే క్రైస్తవులు మన రాష్ట్రాల్లో బ్యాక్వర్డ్ క్లాస్ కానీ కేరళ రాష్ట్రంలో ఫార్వర్డ్ క్యాస్ట్ అండి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఉన్నత కులానికి చెందిన వాళ్ళు క్రైస్తవులు. ఎందుకంటే మొట్టమొదటిగా అక్కడ అంగీకరించింది ఎవరంటే ఖచ్చితంగా బ్రాహ్మణులు అనే వాస్తవాన్ని మనం గమనించాలి. భారతదేశానికి క్రైస్తవం వచ్చే నాటికి అమెరికా ఇంకా కనుగొనబడలా. అంటే కొలంబస్ అనే వ్యక్తి ఇంకా పుట్టలేదు, అమెరికా ఇంకా కనుగొనబడలేదు. భారతదేశంలో క్రైస్తవం వచ్చే నాటికి గ్రేట్ బ్రిటన్ ఇంకా స్థాపించబడలేదు. అంటే మనం ఎవరు అని చెప్పాలంటే సూపర్ సీనియర్స్ అని చెప్పాలి. దేవుని నామమున స్తోత్రం కలుగునుగా. కాబట్టి మన భారతదేశానికి క్రైస్తవం ఎప్పుడో వచ్చింది. అప్పటికి మన భారతదేశం యొక్క పరిస్థితులు ఎలాగ ఉండేయంటే సతీ సహగమనం, వితంతు వివాహం, భయంకరమైనటువంటి ఆచారాలు, మూఢనమ్మకాలతో ఉండేవాడిని. ఎందుకంటే ఒక చిన్న 12-13 ఏళ్ల అమ్మాయిని 60 ఏళ్ల ముసలోడికి ఇచ్చి పెళ్లి చేసేవారు. పెళ్లి చేసిన తర్వాత గమనించాలి, ఆ ముసలోడు చచ్చిపోతే ఈ 12-13 ఏళ్ల చిన్నపిల్లని బలవంతంగా లాక్కెళ్ళి ఆ మంటలోకి నెట్టేసేవారండి. ఆ పిల్ల కాలి ఏడుస్తూ ఉంటే ఆ శబ్దం బయటికి వినపడకుండా దాని చుట్టూ డప్పులు కొట్టించి కేకలేసి రంకిలేసి ఒకలాంటి రాక్షసానందం పొందే రోజులవి. ఆ రోజుల్లో గమనించాలి, క్రైస్తవం భారతదేశంలోకి వచ్చింది. ఒక విలియం కేరీ కానీ అలాగే ఒక బ్రాహ్మణ స్త్రీ పండిత రమాబాయ్, ఆమె ఏం చేసిందంటే దేవుణ్ణి అంగీకరించిన తర్వాత వీటన్నిటి మీద వ్యతిరేకంగా పోరాడింది. దేవుని నామమున స్తోత్రము కలుగు. అటువంటి భయంకరమైనటువంటి కట్టుబాట్లు మన భారతదేశంలో ఉండేవి. మనం చాలా సందర్భాల్లో మన గొప్పదే, చాలా గొప్పదే అని చెప్పుకుంటాం. ఓ 300 ఏళ్ళు వెనక్కి వెళ్తే మన పరిస్థితి ఏంటో మనకు అర్థమవుతుంది. సరిగ్గా గ్రామంలోకి రావడానికి కూడా అవకాశం ఉండేది కాదు. సరిగ్గా ఎక్కడైనా వెళ్ళి మాట్లాడడానికి కూడా అవకాశం ఉండేది కాదు. ఓ మంచి చొక్కా, ఓ మంచి ప్యాంటు ధరించడానికి కూడా అవకాశం ఉండేది కాదు. అటువంటి పరిస్థితుల మధ్య ఎందరో మహానుభావులు, అందుట్లో అంబేద్కర్ ఒకరు, అలాగే జ్యోతిరావు పూలే గారు ఒకరు, అటువంటి మహానుభావులు ఏం చేశారంటే సంఘ సంస్థలో వాళ్ళందరూ కూడా ఈ విధానాలన్నిటి కూడా రూపుమాపడమే కాదు, ఆ విధానాల నుంచి మనకి ఏం చేశారంటే విముక్తిని ప్రసాదించారు. దేవుని నామమున స్తోత్రము కలుగు. కాబట్టి యేసుక్రీస్తు పుట్టుక సమస్త మానవాళికి కూడా పండుగ. దేవుని నామమున స్తోత్రము కలుగునుగా. విశ్వ మానవాళి పండుగ, విశ్వ మానవాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి ఆ యొక్క రోజుకి దేవుడు ఫుల్ స్టాప్ పెట్టాడు. కాబట్టి గమనించండి, యేసుక్రీస్తు ఎవరో మనకు తెలియాలంటే మనం ఖచ్చితంగా బైబిల్ మనం ధ్యానించాలి. కాబట్టి బైబిల్లో లేని సంగతులు అంటే ఏవీ లేవు. ఖచ్చితంగా అన్నీ కూడా అద్భుతమైనటువంటి సంగతులు దేవాతి దేవుడు ఇందులో రాయించాడు కనుక ఈ మాటలన్నీ మనం నేర్చుకుందాం. మరొకరికి మనం ఏం చేద్దామంటే వీటిని చెప్పే ప్రయత్నం చేద్దాం. దేవుడి మాటల వినికిల్లో దీవించి ఆస్వాదించును గాక. దేవ వర్తమానం ఇచ్చినట్టు నీ బిడ్డను తండ్రి, వర్తమానంలో ప్రభా నీవు ఎంత గొప్ప లోక రక్షకుడువో తెలుసుకోవడం సహాయం చేసేసరికి మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. జరగబోయే కార్యక్రమం మీరు ఆశీర్వదించండి. ఇంకో తండ్రి యూత్ కమిటీ వారి ద్వారా, అలాగే ప్రభా యూత్ పెద్దలు, మరి సంఘ పెద్దల ద్వారా, నాయన మరి సండే స్కూల్ హెచ్ఎంస్ ద్వారా జరుగుతున్న కార్యక్రమం దీవించి ఆస్వాదించండి. రేపు మళ్ళీ ప్రభా 25వ తారీఖున జరగబోయేటువంటి క్రిస్మస్ కార్యక్రమంలో ఉదయం మళ్ళీ 10 నుంచి
నాయన 1 గంట వరకు జరిగే కార్యక్రమం తోడు నడిపించి ఆస్వాదించండి. ఇదిగో ప్రభా రేపు సండే స్కూలు పిల్లలు ప్రభా ప్రత్యేకంగా కేక్ కటింగ్ కార్యక్రమం ఏర్పాటు చేశారని హెచ్ఎం గారు చెప్పారు. తండ్రి ఆ కార్యక్రమం కూడా తోడు నడిపించి ఆస్వాదించండి. అలాగే బిడ్డలు ఏ విధంగా పలహారాలు తీసుకొస్తూ ఉన్నారు, ఏ విధంగా నీ నామాన్ని మహింపరుస్తూ ఉన్నారు, నీ సన్నిధిలో తండ్రి ఏ రీతిగా తండ్రి నీ నామాన్ని మహింపరిచి నిన్ను కనపరుస్తూ ఉన్నారో మాకు తెలియదు. ఆ విధంగా దీవించి ఆస్వాదించండి. ఈ పని కొరకు ఎవరైతే చేతులు చాపి నీ నామాన్ని మహింపరుస్తున్నారో వారు దీవించి ఆస్వాదించండి. ఇంకో పెద్దలను చిన్నలను సండే స్కూల్ వారిని స్త్రీ సమాజం వారిని సంఘం ఉన్న ప్రతి విశ్వాస కుటుంబాన్ని దీవించి మీరే మహిం పొంది మీ సాక్షుల వాడుకు మీరే బలపరిచి మీలో ముందుకు సాగి ఒక భాగ్యం దయచేస్తారని మా రక్షకుడు యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థన స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరూ ఒకసారి లేచి నిలబడదాం. పరలోకమందు మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన మరునాహారము నేడు మాకు దయచేయండి. మరణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించండి. మమ్ములను శోధనలోనికి తేక కీడు నుంచి దుష్టుని బారి నుంచి తప్పించండి. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. మన పరమ తండ్రి యెహోవా దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సావాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు ఇక్కడ పరిశుద్ధులకును సర్వలోకంలో పరిశుద్ధులకును ఇంతవరకు చేసిన ప్రార్థనా అంశానికి జరుగుతున్న కార్యక్రమానికి జరబోయే కార్యక్రమానికి చేరవచ్చిన ప్రతి ఒక్క పెద్దకు కుటుంబ సభ్యులకు అందరికీ సదాకాలము తోడయండి కాశీ కాపాడి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ